హాయ్ అండి. కాజు పన్నీర్ కర్రీ చేసేసుకుందాం వచ్చేయండి. కడాయిలో నూనె వేసుకుని క్యూబ్స్గా కట్ చేసుకున్న పన్నీర్ని ఒకటిగా వేసుకుని కొంచెం ఉప్పు, కారం, పసుపు వేసి అన్ని వైపులో వేగనిచ్చి ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసి చూపించిన మసాలా దినుసులన్నీ వేసి వేగనివ్వాలి. చీరుకలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని, టమాటాని వేసుకుని మగ్గనివ్వాలి. కొన్ని ఎల్లుల్లిపాయలు, అల్లం, బిర్యానీ ఆకు, కొన్ని జీడిపప్పులు, పసుపు, ఉప్పు, కారం వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత చల్లారాక మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇంకో కడాయిలో ఆయిల్ వేసి కొన్ని జీడిపప్పులు వేగించి పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో షాజీరా వేసి వేగాక చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, కరివేపాకు, ఇందాక గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసి కొంచెం తగినంత వాటర్ వేసి బాగా మగ్గనివ్వాలి. కొంచెం కారం వేసి మూత పెట్టి మధ్యలో కలుపుతూ పక్కన పెట్టుకున్న కాజు, పన్నీరు వేసి మగ్గనివ్వాలి. హాఫ్ స్పూను పంచదార కూడా వేసి లాస్ట్లో దించేసి ముందు కొత్తిమీర వేసి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసేస్తే యమ్మీ పన్నీర్ కాజు కర్రీ రెడీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. See you on next video. Bye.